ఇవాళ మీరు చూసినట్టు సమగ్ర శిక్షా అభియాన్తో మొదలుపెట్టుకున్నాము. నేషనల్ హైవేస్, గ్రామీణ సడక్ యోజన, అమృత్ పథకము, నేషనల్ హెల్త్ మిషన్, ఆవాస్ యోజన, సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా చేస్తున్న వివిధ రోడ్లు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము, మెట్రిక్ స్కాలర్షిప్లు, అదే రకంగా మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఈ శ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అది ఈ మైనారిటీ స్కూల్స్ కి సంబంధించి, హాస్టల్స్ కి సంబంధించి, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, స్వచ్ఛ భారత్, పీఎం స్వనిధి, ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. మొట్టమొదటి మీటింగ్ కాబట్టి చాలా బ్రీఫ్ గా తీసుకున్నాము. దిశ కమిటీ మెంబర్స్ ని కూడా మాకు ఈ మధ్యనే వేసుకోమని పర్మిషన్ వచ్చింది. కమిటీ సభ్యుల్ని తొందరగా మేము నామినేట్ కూడా చేస్తాము. కమిటీ సభ్యులు నామినేట్ అయినాక మేము డిపార్ట్మెంట్లన్నీ కూడా ఆ కమిటీ సభ్యులకి మేము డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్లు చేస్తారు. ప్రోగ్రెస్, క్వాలిటీ ఇవన్నిటి మీద కూడా మెంబర్లు దృష్టి పెడతారు. కాబట్టి ప్రత్యేకంగా అయితే గ్రామీణ సడక్ యోజన రోడ్లు ఉన్నాయో ఆల్రెడీ 1.5-2 సంవత్సరాలు డిలే జరుగుతూ ఉంది. ఏ రకంగా ఆఫీసర్లని మనం అడ్వైజ్ చేసినాము మీ అందరూ చూసిండ్రు లోపల. కాబట్టి ఇటువంటి డిలేస్ మేము ఒప్పుకోము. రానున్న కాలం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము. సెంట్రల్ రోడ్ ఫండ్ పర్వాలేదు, వర్క్ ప్రోగ్రెస్. స్కూల్స్ లో ఉన్న సివిల్ వర్క్స్ కానీ, ఇవాటికి పీఎంశ్రీ స్కూల్స్ కానీ వచ్చే బడ్జెట్ ఏ రకంగా సక్రమంగా వినియోగం జరుగుతుందా, టైంకి వినియోగం జరుగుతుందా, ఏ రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా వినియోగించాలా, టైమ్లీ వినియోగించాలా, ప్రజలకి, పిల్లలకి అందరికీ అందుబాటులోకి రావాలా. ఇవన్నీ కూడా మేము ప్రయారిటీగా తీసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి, నెక్స్ట్ దిశ మీటింగ్ నుంచి ఆఫీసర్లందరినీ కూడా ప్రొయాక్టివ్ గా పనిచేసి, ఇవాళ నాకు ఇచ్చిన నోట్స్ కూడా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నాయి. నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్ నోట్స్, డీటెయిల్డ్ సమరీ ఇవ్వాల్సిందిగా నేను చెప్పడం జరిగింది పీడీ గారిని. ఇది యాజ్ ఆఫ్ నౌ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది. ప్రభుత్వం మారింది అన్న ఒక వాతావరణం కనబడుతుంది నాకు. లేకపోతే ఎమ్మెల్యేలు రాకపోదురు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. వస్తే మా దృష్టిలో లేని కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు లోకల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్తారు. మాకు కూడా ఉపయోగము, వాళ్లకు ఉపయోగము, ఫైనల్లీ ప్రజలకు ఉపయోగం. సో అటువంటి ఏదైతే ఎమ్మెల్యేస్ నుంచి వస్తున్న యాటిట్యూడ్ ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం సంతోషకరం. కాబట్టి జగిత్యాల పట్టణానికి స్మార్ట్ సిటీ, ఇవాళ అమృత్ ఫండ్స్ కూడా 40 కోట్ల దాకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. రాయకల్లు, కోరుట్ల, మెట్పల్లి ఈ అమృత్ పథకాల కింద జరుగుతున్న కార్యక్రమాల మీద కూడా నెక్స్ట్ దిశలో డీటెయిల్డ్ రివ్యూ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీ జగిత్యాలని చేయడము మా బాధ్యతగా తీసుకుంటున్నాము. ఆల్రెడీ డిస్కషన్లలో ఉంది. అది నిజామాబాద్ పట్టణము, ఇది రెండు కూడా. సో మాక్సిమం వీలైనంత ఈ రెండు పట్టణాలకి మేలు జరిగే విధంగా మేము ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీ అందరికీ ఏమేం చేయగలుగుతామో కూడా తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా గతంలో స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రం నేషనల్ లో బీజేపీ పార్టీ ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో ఇప్పుడు ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాము? కేంద్ర ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని చాలా జాగాలల్లో ఇప్పుడు మీరు చూసిన లోపల రివ్యూ చేస్తుంటే స్వచ్ఛ భారత్ కింద చాలా కార్యక్రమాలు జరిగిపోయినాయి. పేమెంట్లు ఇస్తలేరు. స్టేట్ ఇవ్వాల్సిన ఏదైతే ఫండ్ ఉందో అది ఇస్తలేరు. ఆల్మోస్ట్ సగం పనికి పైన పెండింగ్ ఉన్నాయి 2 నెలల నుంచి. సో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు. సో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ముందుకెళ్లడం కష్టమవుతుంది. వీళ్ళేమో అన్ని ఫ్రీ ఇస్తామని చెప్తారు, వస్తారు, గదనెక్తారు, ఏది ఇయ్యరు, పైసలు ఉండయి. ఇట్లా ఇబ్బందులు అవుతాయి. వీళ్ళు చేసే ఇటువంటి ఇబ్బందుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఫండ్ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఫైనల్ గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. ఇవన్నీ కూడా నేను మీడియాని అందుకనే పిలిచేదే అందుకు దిశ మీటింగ్లలో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నాతో చెప్పడం ఏంది, ఎఫ్సీఐ ఇంకా స్టోరేజ్ పెంచుకోవాలి, ఇంకా రేకులు పెంచాలి, ట్రైన్లు ఇంకా కొనుగోలు చేయాలి. నేను గత 6వ సంవత్సరం ఇది, ప్రతి సంవత్సరం పంచాయతీదే. తెలంగాణలో వడ్లు ఎంత పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గాని వ్యాపారం చేయజాలదు.
లిమిటేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు లిమిటేషన్ ఉండదు. మీ అందరికి తెలిసిన విషయమే, ప్రతిసారి కేసీఆర్ తోటి ఏం పంచాయతీ ఉంటుండే, బ్రోకన్ రైస్ పంచాయతీ ఉంటుండే. బ్రోకన్ రైస్ ఎక్కడ తింటారు? కేరళలో ఎక్కడ తింటారు, తమిళనాడులో తింటారు, బీహార్లో తింటారు, జార్ఖండ్ ప్రాంతంలో తింటారు. ఎంత అయితే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సీఐ తీసుకుంటది. ఎక్స్ట్రా తీసుకుంటే ఎఫ్సీఐ బయట ఎక్స్పోర్ట్ చేయదు, బయట అమ్ముకోజాలదు. కేంద్ర ప్రభుత్వం మురిగిపోతాయి. కాబట్టి ఎథనాల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది, ఇటు అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని అనేక మార్లు లిఖితపూర్వకంగా సలహాలు ఇచ్చారు. కేసీఆర్ ఎట్లా పనిచేసాడో చూసారు మీరు. మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, మీరు ప్రైవేట్ గా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేయరాదు. కాబట్టి ఎంత భారతదేశ ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇవాళ దాని మీద ఎంఎస్పీ ఇస్తున్నారు. ఆ ఎంఎస్పీ తోటి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇటువంటివి కమ్యూనికేషన్ ఏమేమి ఉంటుందో ఇవి కూడా ఎమ్మెల్యేస్ కి నేను చెప్పడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసంటోడు. బాగా మస్తి తగ్గలేదు ఇల్లది, ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీగా చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి. ఇప్పుడు లోపలేయాల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైల్లేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్లి తెలంగాణలో తీసి బయటపడాలి. వీళ్ళందరినీ పని చేస్తారు, పని చెయ్యరు. ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు, యాక్టివ్ ఉంటారు కొందరు, యాక్టివ్ ఉండరు కొందరు. ప్రజలు 5 ఏళ్లకోసారి నిర్ణయం చేస్తారు. పని చేసినోడికి మల్ల పట్టం కడతారు, చేయనోడిని ఇంటికి పంపుతారు. ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేంతో కొట్టాలన్నా దాంతో కొట్టాలి. వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళా ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగిందట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వస్తాయండి ప్రకంపనలు? బాగా మస్తికెక్కిరండి, ఇంకా మస్తి తగ్గలే. ఇటువంటి ఏదైతే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారో, జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు. ఆ కలెక్టర్ మీద చేసినట్టు, మా ఇండ్ల మీద చేసినట్టు, మా బండ్ల మీద చేసినట్టు, ఇటువంటి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేయాలి. అందులో నెంబర్ 1 లిస్టులో నెంబర్ 1 కేటీఆర్ఏ. డెఫినెట్లీ కేటీఆర్ హస్తం ఉంటుంది. ఆ కలెక్టర్ మీద ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది. వి నో ఫర్ అ ఫ్యాక్ట్. ఎంక్వైరీ గట్టిగా చేయాలి. ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు. కొడుకు పోవాలి లోపలికి, చెల్లెపోయింది వీడు కూడా పోవాలి.